ఈ ఎద్దేమో చాలా బాధపడుతుంది. అసలు మేత కూడా తినలేదు ఇఫొద్దు. ఆయన ఇంకొత్తరు పని దగ్గరికి అయితే వచ్చామా, అందరూ అయితే వచ్చారే. ఇంకా పనికి కూడా స్టార్ట్ చేశారు. ఇంకా మొత్తం పని అంతా చూసుకున్న తర్వాత మచ్చర్లు అయితే వేసుకుంటారు వచ్చారని కలిసి. ఈ వారంలో ఇదే లాస్ట్ రోజు అనమాట. ఇంకా అందరూ ఇంటికైతే రసపట్టారు. ఇంక పొలం దగ్గరికి వచ్చేసి ఇంకా నేను సెంచులల్లా మోసిడిసామే. మరి ఇంకా కూలోళ్ళు కూడా వంగిడిసారా. మరి సాయంత్రం అయ్యేసరికి మరి ఇన్ని సెంచులు అయితే తెంపారే. కూలోళ్ళు ఇంటికి కూడా రసపట్టిడిసారా. ఎద్దులతో వస్తే ఈ ఎద్దు చాలా బాధపడుతున్నట్లు. అది కొంట నేళ్ళు కూడా చూడండి ఏట వరకు గారేదనో అసలు మేత కూడా తినలేదనమాట. ఏం కొడుపుని ఏమన్నా వస్తానేమని కాసి ఇంకా గర్రలు తిరిగి కొడుపును కూడా ఒకసారి కొట్టికాసి కూడా చెక్ చేసాను. అసలు ఏం పెద్దగా ప్రాబ్లం ఏం లేదు. ఏమైంది అని కాసి ఇడుచుకుని పోతే అప్పుడు చూస్తే పచ్చిగడ్డికి తిండ్లు తింటుంది. అసలు ముండ్లని కూడా చూడదు. అసలు పశువులు తినే గడ్డి కూడా తింటుంది. ఇక ఎట్లా తింటుంది చూడండి. అసలు పెతికెట్టి ఓనిపోయి చిగురు వచ్చిన అవుట్లను కూడా ఇడదు. పచ్చుకున్న అవుట్లను కూడా తింటుంది. ఆఖరికి బెండి కట్టుకుని పోయేటప్పుడు ఒంగొంగొంగొంగి తింటుంది. ఇంకా దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏమంటే దానికి ఒరిగేది దీన్ని బోర్ వచ్చేదే, దానికోసమే తినుకున్నట్లుండదు అంతే. ఆవునైతే పిచ్చిగట్టి గిడిచానే. అంత లోపలికి కాయగూరలకు నీళ్లు కూడా ఇడిచానే. ఇంకా అంతా కట్టేసరికి ఇంక పొద్దు కూడా కిలీని మునిపోయేది. ఆవునప్పుడే బండిని గట్టించానులే. ఇంకా మా ఊళ్ళో వచ్చేది కొద్దిగా లేట్ అవుతుందంట. నేనైతే ఇంటికైతే రసపట్టాను. ఇంకా మీరైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకునండి.